మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేంద్ర రెడ్డి అన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రుణమాఫీ 40% మాత్రమే చేశారని, రైతు భరోసా డబ్బులు కూడా 2 విడతలు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్న కాళేశ్వరం నీటిని విడుదల చేయలేదని, తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, కంటారెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. రైతులు జిల్లాకు సంబంధించిన రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి మాటలు ఆ రోజు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి ఆ రోజు మరి వాళ్ళకి తెలియదా ఈ రోజు మేము గెలిస్తే ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో చేయాలని చెప్పేసి ఆలోచన వాళ్ళకి లేదా? కానీ ఆ రోజు బీసీ ఓట్లు అవసరం కాబట్టి బీసీ ఓట్లకు సంబంధించి వాడుకొని ఈ రోజు ఏంటంటే చట్టం చేసి పంపించి మరి బీఆర్ఎస్ పార్టీకి అన్ని పార్టీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఏంటంటే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి దాన్ని పక్కకు పడేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ కొత్త నాటకాలు ఆడుకుంటా కేంద్ర ప్రభుత్వం తెస్తామని చెప్పేసి పోతా ఉన్నాయి. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే అందరినీ పిలవాల్సిందే కదా. అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి మేము వెళ్తామని ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినా కూడా మరి ఈ రోజు వాళ్ళందరూ కూడా అఖిల పక్షాన్ని పిలవకుండా ఏకపక్షంగా వెళ్ళేసి మేము ధర్నా చేస్తామని చెప్పేసి మాట ఏదైతే ఉందో అది తప్పని చెప్పేసి అంటాం. మీకు కేవలం కపట ప్రేమ మాత్రమే ఉంది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. మేము కూడా 8న మరి ఉపయోగించుకొని అన్ని వర్గాల సపోర్ట్తోని 420 హామీలతోని 6 గ్యారంటీలతోని ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వాళ్ళ మంత్రులకు ముఖ్యమంత్రికి శృతి లేదు. గతిలేంది ఏదైనా చేయవచ్చనిగా శృతి లేనిది మరి అక్కడ పరిపాలన పొసగదు పోతుంది. ఆదాయ వ్యయాల మీద అవగాహన లేదు, పరిపాలన దక్షత లేదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనతోని తెలంగాణ రైతాంగం కావచ్చు, తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. నిమిషం కేసీఆర్ గారి పరిపాలన గుర్తు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ల కోసమే హామీలు, ఎలక్షన్ల కోసమే పథకాలు. మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి గతంలో మర్చిపోయిన రైతు బంధును మళ్ళీ యాడ్ చేసుకొని మొన్న కొంచెం వేసినట్టు చేసిండు. ఇక రుణమాఫీ అయితే ఊర్లలో 40% కంటే ఎక్కువ జరగలేదు. 2 లక్షల రుణమాఫీ 9వ డేట్ లోపలైతే 1 లక్ష లేకుంటే 2 లక్షల 9వ డేట్ దాటని నేను 2 లక్షలు వేస్తా అని చెప్పి తెచ్చుకొని చెప్తే పాపం రైతాంగం రుణాలు తెచ్చుకుంటే ఇప్పటివరకు 50% లోపలనే 40-45% మాత్రం రుణమాఫీ చేసింది. అది కూడా చాలామందికి 30,000 40,000 కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. మహాలక్ష్మి స్కీమ్ అయితే అటకెక్కింది. ఇక పెన్షన్ వాళ్ళు అయితే మా పెద్ద మనుషులు ఈ రోజు ఇంకెప్పుడు ఇస్తారు 4,000 ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. మా వికలాంగులు కావచ్చు. అదేవిధంగా లాస్ట్కు చివరికి ఆయనకు సపోర్ట్ చేసిన నిరుద్యోగ వృత్తి ఇస్తాన మా నిరుద్యోగస్తులు బాధ కొద్దే ఉన్నారు, ఎంప్లాయీస్ బాధ కొద్దే ఉన్నారు. ఉద్యోగాలు కేవలం 5,000 ఇచ్చి 60,000 ఇచ్చినా అని చెప్పుకునే ఆయన మాటలు నమ్మలేక ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చివరికి మీడియా ఎవరైతే ఏ మీడియాను ఉపయోగించుకొని ఆయన అధికారంలోకి వచ్చిండో ఆ మీడియా మీద కూడా తిట్ల వర్షం. ఏంటయ్యా నువ్వేం చేస్తావు, ఇంకెవరికి మంచి చేస్తావయ్యా? నీ పరిపాలనే మంచిగా లేదు, నీ పరిపాలనే వస్తలేదు, నీ మంత్రులకు పరిపాలన వస్తలేదు, మీకు అధిష్టానంలో మీకు పొందన లేదు. మీనాక్షి నటరాజనేమో పాదయాత్ర చేస్తుందట, మీరేమో పరిపాలన చేస్తారట. ఇదే కదండి అసలు మీనాక్షి